హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. హిందూ పురాణాలలో 7 వ్యక్తులని చిరంజీవులుగా చెప్తారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ 7 చిరంజీవులు సత్యయుగం, ద్వాపర యుగం మరియు త్రేతాయుగం నాటివారు. శ్రీకృష్ణ పరమార్థుడి శాపం వలన అశ్వత్థామ, వామని అనుగ్రహం వలన బలి చక్రవర్తి, లోకహిత్యం మరియు ధ్యానం కొరకు వ్యాసుడు, శ్రీరాముడు భక్తితో హనుమంతుడు, కల్కి అవతారంలో కల్కికి గురువుగా విద్యను నేర్పడం కోసం పరశురాముడు, రాముని అనుగ్రహం వలన విభీషణుడు, సత్యం ధర్మం నిష్టగా పాటించడం వలన కృపుడు సప్తజీవులుగా కొనసాగుతున్నారు. మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్లో లేదో వరం వల్లో చిరంజీవులుగా ఉండడం జరిగింది. జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఈ 7 ఎందుకు బ్రతికున్నారు? ఎవరి కోసం వేచి చూస్తున్నారు? ఈ 7 అసలు ఎక్కడ ఉన్నారు? అలాగే ఏ రూపంలో ఉన్నారు? మన ముందుకు ఎందుకు రావడం లేదు? అలాగే మన ముందుకు వస్తే ఏం జరుగుతుంది? సత్యయుగం నుండి కలియుగం వరకు జీవించి ఉండే ఈ 7 యొక్క కథలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా? కల్కి మళ్ళీ పుడతాడా? ఈ కల్కి ఎవరు? ఈ వీడియోలో ఈ విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి హనుమంతుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు 11వ అవతారమే హనుమంతుడిగా చెప్తారు. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినా ఇప్పటికీ హనుమంతుడు ఎందుకు ఉన్నాడు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు జీవించడానికి గల కారణం ఏంటి? అసలు ఎలా చిరంజీవి అయ్యాడు అనే విషయానికి వస్తే, రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళిన తర్వాత సీతాదేవి కొన్ని నెలల పాటు ఎంతో శోకంలో ఉంటుంది. హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముడి సందేశం ద్వారా ఆ శోకాన్ని తొలగిస్తాడు. అందువల్ల బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా చిరంజీవిలా జీవించి ఉంటావు అని సీతాదేవి హనుమంతుడికి వరమిస్తుంది. ఇక్కడ మరొక ఇతిహాసం కూడా ఉంది. హనుమంతుడు తన చిన్నప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుని ఒక ఫలమనుకుని ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుని తినటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేసి గాయపరుస్తాడు. స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసి పవనదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపచేస్తాడు. గాలి లేక భూమిపై మనుషులు, జంతువులు అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అలాగే ఇతర దేవతలు అందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటాడు అని దీవిస్తారు. కలియుగంలో తులసీదాస్కు రామాయణం పూర్తి కథను హనుమంతుడే స్వయంగా వివరించినట్టుగా చెప్తారు. రామచరిత్ర మానస కావ్య రచన హనుమంతుడి వల్లే జరిగింది అని కూడా చెప్తారు. అలాగే హనుమాన్ చాలీసా కూడా రచించగలిగాడు తులసీదాస్. శ్రీరాముడు అవతారాన్ని చాలించినా గాని హనుమంతుడు నిరీక్షణ అంతా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైనటువంటి కల్కి కోసమే అని మన పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఈ కలియుగాన్ని అంతం చేసే సమయంలో తోడుగా ఉండటానికి వేచి చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఇక మరొక చిరంజీవి అయినటువంటి పరశురాముని గురించి ఇప్పుడు చూద్దాం. పరశురాముడు మహావిష్ణువు యొక్క 6వ అవతారం. రేణుక జమదగ్నిల కుమారుడే ఈ పరశురాముడు. పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టు అనే విద్య నేర్పించాడని చెప్తారు. అప్పుడే ఒక గొడ్డలిని బహుమతిగా ఇస్తాడు పరమశివుడు. అదే పరశు అస్త్రం. పరశురాముని తండ్రిని పార్థవీర అర్జునుడు అనే క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియుల్ని చంపుతాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగంలో అవతరించే కల్కి అవతారానికి కూడా గురువుగా పరశురాముడు ఉంటాడని చెప్తారు. అతడే అన్ని విద్యలను కల్కికి నేర్పిస్తాడని చెప్పబడి ఉంది. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక మరొక చిరంజీవి అయినటువంటి అశ్వత్థామ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వత్థామ అనే వ్యక్తి మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. చాలా బలవంతుడు. పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణాచార్య కొడుకు ఈ అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లోనూ ప్రావీణ్యుడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేశాడు. ఆ క్రమంలో అర్జునుడు అశ్వత్థామని చంపడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.
శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థామపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొంటే బ్రహ్మాండమంతా నాశనం అవుతుందని వ్యాస మహర్షి ఇది జరగకుండా ఉండడానికి అడ్డుకుంటారు. అడ్డుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇద్దరిని వెనక్కి తీసుకోమని చెప్తారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తనకి తెలియదు. దాని కారణంగా ఆ అస్త్ర లక్ష్యాన్ని అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం వైపు తరలిస్తాడు. తన కడుపులో శిశువు బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోనే మరణిస్తుంది. కోపంతో ఉన్న కృష్ణుడు అశ్వత్థామను కలియుగం అంతమయ్యే వరకు కుష్ఠిరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతూ హీనంగా బ్రతకమని శపిస్తాడు. అలా శ్రీకృష్ణుడి శాపం వల్ల సప్త చిరంజీవులలో ఒకరిగా ఉంటాడు అశ్వత్థామ. ఇక సప్త చిరంజీవులలో మరొకరైనటువంటి విభీషణుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విభీషణుడు లంకాధిపతి అయిన రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలో బంధిస్తాడు. విభీషణుడు పరస్త్రీని అపహరించడం ధర్మం కాదని తన అన్న రావణాసురుడికి చెప్తాడు. ఎదురు చెప్పినందుకు విభీషణుడిని రావణాసురుడు అవమానిస్తాడు. యుద్ధ సమయంలో రాముడి వద్దకు వచ్చి విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి గురించి అతని యొక్క రహస్యాల గురించి చెప్పి రాముడు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడు విభీషణ్ణి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత రాముడు తన అవతారాన్ని చాలించే ముందు విభీషణుడు నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తానని రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు నేను మళ్ళీ కలియుగంలో కల్కిగా అవతారం ఎత్తుతాను. అప్పుడు కూడా అధర్మంపై ధర్మం చేసే యుద్ధంలో నువ్వు నా వెన్నంటే ఉండి సహాయకుడుగా ఉండాలి అని చెప్తాడు. అప్పటి వరకు ప్రజలని ధర్మ మార్గంలో పరిపాలించమని చెప్పి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. ఇక మరొక చిరంజీవి అయినటువంటి వేదవ్యాసుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో బాగా ప్రసిద్ధి చెందింది. పరాశర సత్యవతుల కుమారుడే ఈ వేదవ్యాసుడు. వేదాలను విభజించి రచించినవాడు కాబట్టే వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. కానీ ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయన. వ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టుగా రచించాడు. విష్ణు వంశంతో పుట్టిన వేదవ్యాసుడు జ్ఞానం మరియు తెలివి వల్ల సప్త చిరంజీవులలో ఒకరిగా ఉన్నాడు. కలియుగంలో కల్కికి కూడా వేదాలు మరియు వాటి జ్ఞానాన్ని అందించడానికి ఇంకా చిరంజీవిగా ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక సప్త చిరంజీవులలో మరొకరైనటువంటి బలిచక్రవర్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలిచక్రవర్తి అసురులకు రాజు, రాక్షసులకు రాజు అయినా కానీ చాలా మంచివాడు. దయ దానగుణంతో ప్రజలను పరిపాలించేవాడు. చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని భూలోకాన్ని జయించి దేవతలకు మానవులకు కూడా రాజుగా ఉండేవాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువుకు దగ్గరకు వెళ్ళి రాక్షసుల నుండి కాపాడమని వేడుకుంటారు. బలిచక్రవర్తి విష్ణువుకి పరమభక్తుడు. విష్ణువుకి బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. అందుకే వామన అనే బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తుతాడు. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తాడు. ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తికి 3 అడుగుల భూమి కావాలి అని కోరుతాడు. 3 అడుగులే కదా అని బలిచక్రవర్తి తీసుకోమంటాడు. వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు స్వర్గం పైన మరొక అడుగు భూమిపైన పెట్టి 3వ అడుగు ఎక్కడ ఉంచాలి అని అడుగుతాడు. వామనుడే విష్ణుమూర్తి అని తెలుసుకున్న బలిచక్రవర్తి ఆ 3వ అడుగు తన నెత్తి మీద పెట్టమని అడుగుతాడు. వామనుడు బలిచక్రవర్తి మీద కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు. ఇక మరొక చిరంజీవి అయినటువంటి కృపాచార్యుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు గురువుగా ఉండేవాడు. కృప అనే పేరుతో కూడా ఇతన్ని పిలిచేవారు. భారత ప్రాచీన కథల్లో కృపాచార్యుడు ఒక శక్తివంతుడిగా కనిపించాడు. కృపాచార్యుడు చిరంజీవిగా మారటానికి కారణం శరద్వన జనపదాల అనే దంపతులకు పుట్టిన ఈ కృపాచార్యుని శాంతాను అనే రాజు దత్తత తీసుకుంటాడు. అలాగే కృపాచార్యునికి కృషి అనే కవల సోదరి ఉండేది. ఆమె ద్రోణాచార్యుని వివాహం చేసుకుంటుంది. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడుతాడు. అలాగే కౌరవుల తరపున మిగిలిన 3గురిలో కృపాచార్యుడు ఒకడు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో యుద్ధం చేసేవాడు. ఎలాంటి విషత్కర పరిస్థితుల్లో కూడా సత్యం, ధర్మం, నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతని నిష్టకు మెచ్చి శ్రీకృష్ణుడు కృపాచార్యునికి చిరంజీవిగా బ్రతకమని వరమిస్తాడు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.